మీకు పిజ్జా తినాలనిపిస్తుందా? ఒకవేళ పిజ్జా తింటే 21,000 అడుగులు నడవాలని కొంతమంది వీడియోస్ చేసి పెడుతున్నారు. అవసరం లేదు. మనం ఎప్పుడో ఒక్కసారి గనక తింటే, పిజ్జా తినే ముందు చిన్న చిన్న టిప్స్ గనక పాటిస్తే మనం రెగ్యులర్‌గా ఎలా ఉంటామో అలా ఉండొచ్చు. మీరు పిజ్జా ఆర్డర్ చేసే ముందు అది వచ్చేలోపు ఒక గ్లాస్ వాటర్ అయినా తాగండి. లేదంటే ఒక బనానా ఉన్నా తినండి. లేదంటే ఒక యాపిల్ ఉన్నా తినండి. అలా తినడం వల్ల ఏంటంటే, మామూలుగా మనకి పిజ్జా తినాలనేది ఆసక్తి తగ్గిపోతది. లైట్‌గా తినగలుగుతాము. 2, 3 స్లైసెస్ కన్నా ఎక్కువగా తినం. సో, పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళీ ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేస్తామంటే, పిజ్జా ఆర్డర్ చేసిన వెంటనే మనము కూల్ డ్రింక్ గూడా ఆర్డర్ చేస్తాం. కోక్ గాని, థమ్స్ అప్ గాని అలా ఆర్డర్ చేసుకుంటాం. ఇది షుగర్ ఉంటది, అందులో కొలెస్ట్రాల్ ఉంటది జంక్ ఫుడ్ గాబట్టి. 2 కలిపితే గట్ సమస్యలు, బ్లోటింగు, అసిడిటీ ఇవన్నీ వ వెయిట్ గెయిన్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి గదా! సో, అలా చేయకుండా మీరు ఏమీ లేదు ఒక పావు గ్లాస్ వాటర్‌లో సోంపు ఒక 10 మినిట్స్ నానేసుకొని గనక మీరు తాగితే, ఈ 10 మినిట్స్‌లో మీరు తినగానే పడుకోకుండా 10 నిమిషాలు అటు ఇటు చిన్నగా వాకింగ్ చేయండి. చేసిన తర్వాత వచ్చి ఈ సోంపు వాటర్ తాగండి. ఆటోమేటిక్‌గా మీరు తిన్న పిజ్జా డైజెషన్ అయిపోతది. గట్ సమస్య అనేది రాదు. ఈజీగా డైజెషన్ అవుతది కాబట్టి అలా అని తినకండి ఎక్కువ తక్కువ. ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు, తిన్నప్పుడు ఇలా చేయండి. 7, 8 వేల అడుగులేస్తే సరిపోతది. రెగ్యులర్‌గా మీరు ఎలా వాకింగ్ చేస్తారో అలా చేసుకుంటే సరిపోతది. ఈ చిన్న చిన్న టిప్స్ గనక మీరు ఫాలో అయితే మీరు ఏదైనా తినొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. మరి ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మీరేం జేయాలి? వెంటనే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.